జీవము గల దేవుని పరిశుద్ధమైన సంఘము దేవుడు నిర్మించి సర్వమానవాళి కొరకు రక్షణ సువార్తను ఆ సంఘము ద్వారా ప్రచురింపజేస్తూ ఉన్నాడు. అయితే నిర్మించబడిన దేవుని సంఘము మనుషుల యొక్క ఆలోచన ప్రకారము కానీ, స్వనీతి ప్రకారము కానీ, లేకపోతే వారి ఘనత కొరకు కానీ నిర్మించబడినది కాదు. కేవలం దేవుని మహిమార్థముగా నిర్మించబడినది. అందుకే 1 తిమోతి పత్రిక 3వ అధ్యాయం 15వ వచనములో ఆ సంఘము సత్యమునకు ఆధారమై ఉన్నది అన్నాడు. అవును, సత్యమునకు ఆధారమై ఉన్న సంఘము దేవుని సంఘము. ప్రజలు రక్షణ పొంది, రక్షణ వాక్యము విని, రక్షణ మార్గంలో నడిచి నిత్య రాజ్యానికి వారసులవ్వాలని దేవుని సంకల్పం. అందుకే ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా నిర్మించబడి ఉన్నది.